హలో, వెల్కమ్ టు మై ఛానల్. పరాటాలు సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక మీల్ అనమాట. పరాటాలు చాలా రకాలు ఉన్నాయి. నేను ఇది వరకు చాలా చూపించాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చూసి మీరు ట్రై చేయొచ్చు. నేను ఒక మంచి స్పెషల్ పన్నీర్ పరాటా చేసి చూపించబోతున్నాను. ఎదిగే పిల్లలు అప్పుడప్పుడు తింటే చక్కగా కండపడతారు. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది పన్నీర్ పరాటా. గంటల తర్వాత కూడా అలా వేలతో తుంచి ఇలా నోట్లో వేసుకున్నా కరిగిపోతుంది వెన్నెల. అలా ఉంటాయి ఈ పరాటా. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్కి చూడండి చపాతీ పిండి ఇలా ఉంది, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ముందుగా పన్నీరు ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇందులోకి సన్నగా కోసుకున్న ఆనియన్, సన్నగా అంటే చాలా సన్నగా కోసుకోవాలి. సన్నగా కోసుకున్న కొత్తిమీర, ఇందులోకి కొంచెం సాల్ట్, గరం మసాలా కొంచెం, పచ్చిమిర్చి కూడా ఒకటి సన్నగా కోసుకొని వేసుకోండి. మా చిన్న పాప తింటుంది కాబట్టి నేను వేసుకోలేదు. అర్ధ చెక్క నిమ్మరసం వేసుకున్నాను, స్కిప్ మిస్ అయ్యింది. కలుపుకోవాలి. ఒక 1 అవర్ దాకా ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు చపాతీ పిండిలో నుంచి పిండి ముద్ద సైజు కొంచెం తీసుకుందాము. ఈ సైజులో పిండి తీసుకుందాము. పొడి పిండి వేసుకొని ఇలా బాగా రుద్దుకోవాలి. కొంచెము పెద్ద సైజులో. ఇందులోకి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము. పన్నీర్ స్టఫింగ్. ఇప్పుడు దీన్నంతా ఇలా దగ్గరకు చేసుకోవాలి. ఇలాగ స్టఫింగ్ ఉంటే దీన్ని తీసేయండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్ద మీదకి పొడి పిండిని వేసుకోవాలి. పొడి పిండిని వేసుకొని స్లోగా రుద్దుకోవాలి. ఇప్పుడు దీన్ని చాలా స్లోగా రుద్దుకోవాలి. ఈ స్టఫింగ్ బయట రాకుండా రుద్దుకోవాలి. మీరు గట్టిగా అది మీరు రుద్దారంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి బాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం పెనం మీద వేసి కాల్చుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఈ చపాతీ వేసుకోవాలి. చూడండి రెండో వైపు ఒక సైడ్ బాగా కాలింది, రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చపాతీ మీదకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. గీ వేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పరాటా. చూడండి రెండు వైపులా మన పన్నీర్ పరోటా కాలింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా తింటే అంత బాగుంటుంది పన్నీర్ పరోటా. కారంగా ఉన్న ఊరగాయతో పెరుగుతో తిన్నా బాగుంటుంది ఈ పరోటా. నేను మొగలాయి చికెన్తో ఈ పరోటా సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మీకు నచ్చిందా ఈ పరోటా? అయితే కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.